నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదోర్కన్ పారిశ్రామిక నగరంలో సామాజిక ఐక్య వేదిక నిర్వహణలో ఇక్కడి సమాజంలో ఉన్న అన్ని వర్గాల్లో సోదర భావాన్ని పెంపొందించడానికి గాను ఒకే తాటి మీదకు తీసుకురావడానికి అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఈ నెల 5న అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా కార్యక్రమ నిర్వహణ కమిటీ కన్వీనర్ ఖ్యాతం వెంకటరమణ చెప్పారు. గోదోర్కన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని అన్ని పక్షాలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ ప్రెస్ మీట్లో సామాజిక ఐక్య వేదిక బాధ్యులు బండారి రాజమల్లు, సబ్బు మల్లయ్య, రామటెంకి శ్రీనివాస్, రెడ్డి భాస్కర్, దుబాసి బొందయ్య, నంది నాగేష్ తదితరులు ఉన్నారు. గోదావరికన్లో సామాజిక ఐక్య వేదిక ద్వారా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఒక్కతాటికి తీసుకురావడం కోసం అందరం కూడా సోదర భావాన్ని వారిలో పెంపొందించడం కోసం ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని 2013 నుంచి ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు దాన్ని కొనసాగిస్తూ వస్తుంది. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, వివక్షతను సంస్కరించడం కోసము అనేక మంది మహనీయులు ఈ యొక్క భారతదేశంలో వాళ్ళు పర్యటించడము, వాళ్ళ యొక్క ప్రవచనాల వల్ల ప్రయత్నం చేయడం జరిగింది. అయితే సామాజిక రుగ్మతలు అంటే అంతర్గతమైనటువంటి యొక్క రుగ్మతలు, బహిర్గతమైన రుగ్మతలు. మన పూర్వీకులు రామాయణం రాసినటువంటి ఒక వాల్మీకి గారిని తీసుకున్నట్టయినా వారు మొదట ఒక బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక తన కిరాతకమైనటువంటి ఒక వృత్తిలో కొనసాగుతూ సంస్కరణం చెంది ఆయన ఒక మహర్షిగా వెలుగొందినారు. రామాయణం రాసిన విషయం మనందరికీ తెలుసు. ఆ విధంగా వ్యక్తి సంస్కరించడం అనేటువంటి ఒక ముఖ్యమైన థీమ్ తోటి ఈ యొక్క అలాయ్ బలాయ్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోండి. సమాజంలో రుగ్మతలను, అసమానతలను రూపుమాపడం కోసము అనేక మంది, సంత్ కబీర్దాస్ కావచ్చు, భక్త తుకారం కావచ్చు, సంత్ రవిదాస్ కావచ్చు, లేకపోతే కర్ణాటక రాష్ట్రంలో బసవయ్య గారు, ఆ తర్వాత జ్యోతిరావు పూలే కానీ, వివేకానంద కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇంకా అనేక మంది, ఆఖరికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పేరు మీద డాక్టర్జీ కూడా సంఘ శాఖ అనే మాధ్యమం ద్వారా అసమానతలను రూపుమాపడం కోసము శాఖా కార్యక్రమం ద్వారా వారు కూడా ఒక సంఘంలో ఆత్మీయతను నెలకొల్పడం కోసం ప్రయత్నం చేశారు. ఈ పరంపరను ఇదే విధంగా కొనసాగించడం కోసం ఈ యొక్క చెడుపై విజయం సాధించినటువంటి ఒక దసరా సందర్భంగా పురస్కరించుకొని ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో దత్తాత్రేయ గారు, గోదావరికన్లో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ సామాజిక ఐక్య వేదిక పేరు మీద అన్ని కుల సంఘాలకు సంబంధించిన వారితో నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడం కోసము ఇప్పుడే చెప్పినారు మా జాతీయ కమిషన్ సభ్యులు వడపల్లి రామచందర్ గారు, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు పుల్లేటి దామోదర్ గారు, వీరందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సమాజంలో గోదావరికని ప్రాంత వివిధ కుల సామాజిక వర్గాలకు చెందిన ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఆదివారం 5వ తారీఖు సిరి ఫంక్షన్లో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం
50 కుల సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు వారికి సంబంధించిన కుల బాంధవులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీనిలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారు, అదేవిధంగా ఎస్సీ సెల్ కన్వీనర్ జాతీయ కమిషన్ సభ్యులు వడ్డపల్లి రామచంద్రన్ గారు, అదేవిధంగా కోలేటి దామోదర్ గారు, జిల్లా అధ్యక్షులు బీజేపీ కర్ర సంజీవ్ రెడ్డి గారు మరియు ఇతర గౌరవ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి సంపన్న వర్గాల ప్రతినిధులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. ఈ కార్యక్రమం గత 13 సంవత్సరాల నుండి ఖ్యాత వెంకటరమణ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆహ్వాన కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన గోదావరిఖని పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఇచ్చేసి ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరిఖని 1000 రూపాయలకే 4 ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 4 షర్ట్ క్లాత్, 1000 రూపాయలకే 2 రేమాండ్స్ ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాత్, 599 రూపాయలకి 60 వైట్ లెనిన్ షర్ట్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. గోదోర్కంలో వీరోచిత పోరాటాలతో జరిగిన అఖాడా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక హనుమాన్ నగర్లోని అఖాడా వస్తాద్ మత్స్య శంకర్ నేతృత్వంలోని జై భారత్ హనుమాన్ అఖాడా నగరంలో పలు కూడల్లో ప్రదర్శనను ఇచ్చింది. బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి ప్రదర్శించిన యుద్ధ విద్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అఖాడా కెప్టెన్లు శ్రీనివాస్, విశ్వాస్, దామోదర్, జనగామ శ్రీనివాస్, సమ్మయ్యలతో పాటుగా సుమారు 70 మంది మహిళలు, చిన్న పిల్లలు ఈ ప్రదర్శనలో తమ ప్రదర్శన చూపించారు.
ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.